హలో రే బోబ్తే చెప్పు నాయనా ఏమే కాదరా మీ అక్కకు పతను రాఖీ కడితే లక్కీ కూడా ఇంకోపోతే లెక్క ఎవడిచ్చాడు మీ అక్కకు మా ఎక్కకు నీకేమన్నా బాగ్యా కాదరా నువ్వేమిటి నువ్వు మాట్లాడేది అయితే రాఖీ కట్టించుకోవాలరా నువ్వు మీ అక్క దగ్గర మా ఎక్కని ఊరు కట్టమన్నారు నేను కట్టమన్నానా కాదరా అయితే రాఖీ కట్టించుకుంటే లక్కీరా నేను కాదరా ఇద్దరు చెల్లుల దగ్గర కూడా రాఖీ కట్టించుకొని ₹1 కూడా ఇవ్వలేదంట కదరా నువ్వు వాళ్ళు పావుల రాఖీలు కూడా ఇచ్చి నా చేతికి కట్టి ఏమైనా వేలు ఎక్కడికి ఉడిచారు కాదరా ప్రేమగా రాఖీ కడితే 500 నా చేతిలో పెట్టాలి కదరా నువ్వు ఏమైనా లక్కీకి పోతే కట్టరా ఆ మాట ముందు చెప్పాలి నాకు కాదరా ఇంటికాడ మీ అక్క మా తమ్ముడికి రాఖీ కడతాను వాడు అంతా ఇంత చేతిలో లెక్క పెడతాడు గాజులు కమ్మలు అన్ని కొనుక్కోవాలని ఆశగా ఉన్నది కదరా ఈమె కాదు నాయనా ఇప్పుడు మా అక్క ఏం చేస్తా ఉండదు అదేరా నాతో మాట్లాడి చెప్పింది మా తమ్ముడికి పోతాను రాఖీ కట్టినాడు వాడు చిల్లర ₹1 కూడా ఇకనా పోయినాను అట ఫోన్ చేసి కనుక్కోని ఆయన అని చెప్తా ఉంటే నేను ఫోన్ చేసి కనుక్కున్నారా నా దగ్గర ₹1 లేదు నాయనా ఏమిటో నువ్వు రాఖీ ఏమిటి కట్టించుకున్నావురా నువ్వు నా దగ్గర లెక్కలేదు మా ఎక్కడ రమ్మనే రాఖీ ఇప్పుకోమని చెప్పు నాకుతో ఈ రాఖీ కాదురా ఈ ముచ్చి రాఖీ ఇప్పుకొని రావాలనా నన్నేమన్నా కట్టమన్నానా రాఖీ దగ్గర వచ్చామైనా నా చేతి కట్టి లెక్క అడిగితే నా దగ్గర ఎట్ట లెక్క కాదురా పొద్దున మీ చెల్లెళ్ళు ఇద్దరికి రాఖీ కట్టిన దానికి చెరైతే ఉంది తీసినావన్నా నేను అడిచిన నాయన స్వామి సైగ్గా అని చేతి కట్టి ఆమె నాకు చెయ్య జోబులో పెట్టి ఆమె పెరుకుంది ఇంకోమేరు కాదురా అయితే నీ దగ్గర ఏమి లేదు ఇప్పుడు మా ఎక్కడికి చెప్పు ఎవరి దగ్గర నాకు 500 1000 బదులు తెచ్చుకోమని చెప్పు రేపో మాపో ఇస్తా నేను కాదురా రాఖీ ఏమిటి కట్టుకున్నావురా నువ్వు రాఖీ కట్టుకుంటే లెక్కేయాలని చెప్పుంటే నేను అసలు కట్టుకుని నాకు కూడా కాదురా ఎంతో కొంత తీపోరా నా ఖర్చు కూడా నాకుతో ఈ రాఖీ పెరిగి పడితే ఏమిటిరా నువ్వు ఎందుకైనా స్వామి ఈ క్యాలెండర్ వాళ్ళకి ఏం పని పని పడలేకుండా